అందరికీ ప్రైజ్ అల్లార్డ్. ఈ రోజు దేవుడి వాగ్దానం 34వ కీర్తనల గ్రంథము 10వ వచనము. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, సింహము అనగా బలమైన జంతువులాగా మనం చూస్తా ఉన్నాం. సింహం పిల్లలు కొన్ని మార్లు అంత పెద్ద జంతువు అయినప్పటికీ కొన్ని మార్లు ఆకలి కలిగి ఉంటాయి. కానీ దేవుని మీద ఆధారపడి ఆయన మీద నమ్మకం ఉంచిన వారికి ఏ మేలు కొదవ ఉండదు. మనము చూసినట్లయితే మన బలము, మన తెలివి, మన సామర్థ్యం కొన్ని మార్లు విఫలమైనను దేవుని మీద ఆధారపడిన విధానాన్ని బట్టి దేవుడు ప్రతిదీ నీకు అనుకూలంగా మలచబోతున్నాడు. ఇటు వాగ్దానం మనందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోకపు రాజా, నీకు వందనాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ కొదువ లేదు. నిన్ను నమ్మిన వారి జీవితంలో నాయన అనేకమైన మేలుకరమైన కార్యములు జరిగిస్తానని వాగ్దానం చేసిన దేవా, అనేక మంచి విషయాల్లో నీకు కొదువ లేకుండా సమృద్ధిని కలగజేస్తానని వాగ్దానం చేసిన తండ్రి, నీకు వందనాలు. ఏ మనుషుని పైన మేము ఆధారపడకుండాన్నట్లు నీ మీద ఆధారపడి బలమైన కార్యములు పొందుకున్నట్టుకు నీ కృపతో మమ్మల్ని అందరినీ నింపి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.